రైతు పండించిన ప్రతి ధాన్యం గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్లతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే 2 నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా 24 గంటల్లోగా చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకుగాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు బ్యాంకు గ్యారంటీలు అందజేసి రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో రైతాంగానికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ రంగయ్య నాయుడు, సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవ చౌదరి, పౌర సరఫరాల శాఖ డిఎం అర్జున్, డిఎస్ఓ అంకయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం. ఖచ్చితంగా జిల్లాల్లో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివినిగని రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది. చిన్న చిన్న ఎక్కడ లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు. ఈరోజు గౌరవ మంత్రి గారి సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. తప్పకుండా బ్యాంక్ గ్యారంటీలు, అదేవిధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ పుట్టి అనే ఒక మెజర్ ఉంది సార్ ఈ డిస్ట్రిక్ట్లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పుట్టి 19,720 రూపీస్ పర్ పుట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రేడ్ ఏ సార్. కామన్ వెరైటీకి వచ్చేసి 19,550 రూపీస్ పర్ 1 పుట్టి సార్. ఇక్కడ మనం ఎక్కువగా సోర్ చేసిన వెరైటీస్ అన్ని గ్రేడ్ ఏలోకి వస్తాయి సార్. టోటల్ ప్యాడీ సోన్ ఏరియా మనకి ఈ పంట డేటా ప్రకారము 3,57,000 ఎకర్స్ వచ్చింది సార్ ప్యాడీ. మనం ఈల్డింగ్ ఎకర్కి 3 MPs అని అంటే టు ద పాజిటివ్ సైడ్ ఫ్లెక్సిబిలిటీ సార్, అంటే కొంచెం హయ్యర్ సైడ్ ఎస్టిమేట్ వేసుకుని సార్ ఒక 11 lakh MPs ప్రొడక్షన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సార్. రెస్పెక్ట్ టు మాయిశ్చర్ మీటర్స్, మన మాయిశ్చర్ మీటర్స్ టోటల్ రిక్వైర్మెంట్ ఇస్ 305 సార్. సో ఫార్మర్ అసోసియేషన్స్తో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత దేర్ రిక్వెస్ట్ వాజ్ సార్, అంటే టెస్టింగ్కి సంబంధించి ఒక్క పారామీటర్, ఒక స్టాండర్డ్ అనేది ఉండాలని సార్, యూనిఫామిటీ అనేది దేర్ ఎక్స్పెక్టింగ్ సార్. సో దీంట్లో భాగంగా మిల్స్ అన్నిటికీ కూడా అక్కడ ఉన్న మాయిశ్చర్ మీటర్లు కూడా సేమ్ ఏజెన్సీతోనే క్యాలిబ్రేట్ చేస్తున్నాం సార్. ఈ ఏజెన్సీ అనేది జేకే ఇండస్ట్రీస్ ఇస్ ది ఏజెన్సీ సార్. వాళ్ళతోనే మిల్స్లో ఉన్న మాయిశ్చర్ మీటర్స్ కూడా మనం క్యాలిబ్రేట్ చేస్తున్నాం సార్. అండ్ 47,000 acres టోటల్ కల్టివేషన్ జరిగింది సార్. అంటే ఇది ఈ క్రాప్ నమోదైన ఏరియా సార్.
దీంట్లో మనకి దాదాపు ఈ రోజుకి 80% ఈకేవైసీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఫామ్ రిజిస్ట్రీ అను ఈకేవైసీ సైమల్టేనియస్గా జరుగుతున్నాయి సార్. అందువల్ల కొంచెం అది కాకుండా మనకి జనవరి దాకా కూడా ప్లాటింగ్స్ ఉన్నాయి సార్. పలువాయి ఇట్లాంటి మండలాల్లో, అనంతసాగరం కొన్ని మండలాల్లో ఇప్పుడు దాకా కూడా మనకి జరుగుతూ ఉంది సార్. అందుకోసమని కొంచెం ఈకేవైసీ కొంచెం 20% తగ్గింది సార్. బట్ ఈ 2-3 డేస్లో కంప్లీట్ చేస్తాం సార్. ఈ దీంట్లో మనకి టోటల్గా అరైవల్స్ మనకి మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్. మార్చి ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్కి మనకి పీక్లో ఉంటుంది సార్. ఎందుకంటే అన్ని 125 డేస్ సార్. మన డ్యూరేషన్ వెరైటీస్ అన్ని 125 డ్యూరేషన్ ఎక్కువ ఉన్నాయి సార్, 50%. అవన్నీ కూడా మనకి నవంబర్ 15 నుంచి మొదలైంది కాబట్టి మనకి మార్చి 15 నుంచి వచ్చేస్తుంది సార్ మొత్తం టోటల్. తర్వాత మనకి బీపీటీ 5204 అనే వెరైటీ కూడా ఉంటుంది సార్. అది మనకి అక్టోబర్లోనే మనకి వాటర్ రిలీజ్ చేశారు సార్ కౌన్సిల్ నుంచి. అప్పుడే నాలుగు వస్తున్నారు. అది 135 డేస్ కాబట్టి అది కూడా దీంతో పాటు ఈ 2 వెరైటీస్తో పాటు సమానంగా వస్తుంది కాబట్టి మనకి మొత్తం టోటల్ 11 lakh మెట్రిక్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అది మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యలోకి టోటల్గా హార్వెస్టింగ్ అయిపోతుంది సార్. మనము ప్రతిరోజు ఓపెన్ మార్కెట్ కూడా సేల్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మనకి పోస్ట్ చేస్తాం సార్. చాలా అవసరం. అంటే ఓపెన్ మార్కెట్లో కూడా దయచేసి అధికారులందరూ నేను కోరేది, రైతు ఓపెన్ మార్కెట్లో తీసుకెళ్దాం అని నిర్ణయించుకుంటే ఏ మిల్క్ ఎంత ఉంది కూడా నమోదు చేయండి. సో దట్ మనకి ఒక అవగాహన ఉంటుంది. నెక్స్ట్ టైం మనం ఆ మిల్లర్స్తో కూడా మనం ఒప్పందం చేసుకోవచ్చు. ఇంకా సో కంపల్సరీగా దాంట్లోనే డ్రాప్ డౌన్ ఫెసిలిటీ ఉంది. అది బేస్ చేసుకుని మీరు రైతు నమోదు చేస్తున్నారు కదా, మనకు తెలుసు రైతు నమోదు చేసుకుని. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.